హాయ్ హలో నమస్తే, జ్యోతి కిచెన్కి స్వాగతం. ఈరోజు మనము కొబ్బరితో కొబ్బరి పాలతో కొబ్బరి అన్నాన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి. రెండు కొబ్బరికాయలు తీసుకున్నానండి కేజీ బియ్యంలోకి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను. దాంట్లో సరిపడా నెయ్యి తీసుకున్నానండి. తర్వాత ఉప్పు సరిపోను టేస్ట్కి ఉప్పు తీసుకున్నాను. పచ్చిమిర్చి 4 తీసుకున్నాను. క్యారెట్ కొంచెం తీసుకున్నాను. తర్వాత పుదీనా, కొత్తిమీర 1 టమాటా తీసుకున్నాను. చూడండి, కొబ్బరిని ఇలా కట్ చేసి పెట్టుకున్నాం కదండి. అయితే ఈ కొబ్బరిని ఇప్పుడు మిక్సీ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇందులో నుంచి పాలు ఎలా తీయాలో చూద్దాం. కొంచెం కొంచెంగా వేసుకుందామండి. ఒకసారి వేసుకున్నా 2 సార్లుగా వేసుకుందాం. కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. మెత్తగా పేస్ట్ లాగా ఇంకొంచెం వాటర్ వేసి మెత్తగా ఎదుర్కొందాం. ఇది మెత్తగా రుబ్బుకోవడానికి కొంచెం వాటర్ పడతా ఉంటాయండి. చూసి మనం వాటర్ని పోసుకుంటూ ఉండాలి. ఇలా కొబ్బరి మెత్తగా పేస్ట్గా అయిపోయిందండి. దీన్ని ఒక గిన్నెలోకి ఇట్లా క్లాత్ తీసుకొని, పల్చటి క్లాత్ ఇది మొత్తం ఇందులో పోసుకొని ఇప్పుడు పాలు తీసుకుందాం. చిక్కటి పాలు వస్తాయండి. పాలు మొత్తం అట్లా గట్టిగా పిండుకోవాలి. ఇదిగోండి, 2 కొబ్బరికాయలని తీగా నాకిన్ని కొబ్బరి పాలు వచ్చినాయండి. చిక్కటి కొబ్బరి పాలు వచ్చినాయి. ఇదంతా వేస్ట్ అయినండి, తీసి పడేసేసి ఇటువను. ఇప్పుడు కొబ్బరి అన్నం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద డేక్ష పెట్టుకుందాం. కాలిందండి. దీంట్లో కొంచెం నెయ్యి పోసుకుందాం. కొంచెం చాలండి, ఎందుకంటే కొబ్బరి పాలల్లోనే ఆయిల్ ఉంటుంది. అందుకని చెప్పని కొంచెం మాత్రమే తీసుకుందాం. నెయ్యి తీసుకుందాం. నెయ్యి కాగిందండి. కాగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం చాలా అంటే చాలా కొంచెం ఇది ఫ్రై అయ్యాక కొంచెం క్యారెట్ వేసుకున్నాను. చిన్న ముక్క తీసుకున్నాను నేను. క్యారెట్, పచ్చిమిర్చి, టమాటాలు వేద్దామండి. సింపుల్ ప్రాసెస్ అండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉడకనిచ్చాను. ఎంతవరకు అయిందో చూద్దామండి. ఓకేనండి, చాలా వరకు అయిపోయిందండి. ఇప్పుడు మనము కొత్తిమీర, పుదీనా వేసుకుందాం. కొత్తిమీర, కొంచెం పుదీనా వేసుకుందాం.
ఒక్క 2 నిమిషాలు వేగనిద్దామండి మూత పెట్టేసి. ఇప్పుడు వేసినవన్నీ ఎంతవరకు వేగిందో చూద్దాం రండి. వేగిపోయిందండి, మొత్తం వేగిపోయింది. ఇప్పుడు ఇందులోకి కొబ్బరిపాలు పోసేసేద్దాం. మనం దేంతోనైతే బియ్యాన్ని తీసుకుంటామో దాంతోనే కొబ్బరి పాలను కూడా కలపాలండి. నేను దీంతో ఈ రెండు చెంబులు బాస్మతి రైస్ తీసుకొని కడుక్కొని శుభ్రంగా నానబెట్టి పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు కొబ్బరి పాలు ఇందులో వేసేసేద్దాం రండి. దీంతో చిక్కగా ఉందండి, బాగా చిక్కగా వచ్చిందండి. నాకు 3 చెంబులు వచ్చినాయండి. దీంతో ఇంకొంచెం 1 చెంబు పోద్దామండి. ఓకే, సరిపోయిద్దండి. టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకుందాం. ఉప్పు కూడా చాలా తక్కువ పట్టిద్దండి, కొబ్బరి కదా, లేకపోతే కసం అయిపోయిద్ది. చాలా తక్కువ పట్టిద్ది ఉప్పు. చూసి కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు. ఓకేనండి, దీన్ని తెరలనిద్దాం. కొబ్బరి పాలను తెరలనిద్దాం. మూత పెట్టి 10 నిమిషాలు అయింది కదండి, చూద్దాం. బాగా తెరలిపోతుందండి. ఇప్పుడు ఇందులోకి బాస్మతి రైస్ని నానబెట్టుకున్నాం కదా, రైస్ వేసేసేద్దాం. నీళ్లు రానియకుండా వేసేసేద్దామండి. మనం 2 చెంబులు బాస్మతి రైస్ తీసుకున్నాం కదండి, 3 చెంబులు కొబ్బరి పాలు వచ్చినాయండి. 1/2 చెంబు మామూలు వాటర్ వేసుకున్నామండి. మసాలాలు ఎక్కువ అవసరం లేదు, మసాలా పొడులు అవసరం లేదు, ఏం అవసరం లేదండి. ఇది చాలా సింపుల్గా, చాలా టేస్ట్గా చేసుకోవచ్చు. బియ్యం మొత్తం వేసేసామండి. ఇట్లా 1 నిమిషం పాటు ఇట్లా తిప్పుకొని ఒక 10 నిమిషాలు హైలో పెట్టుకొని ఉడకనిచ్చుకుందామండి. మూత పెట్టేసేస్తాను. మూత పెట్టుకొని ఉడకనిచ్చుకుందాం. ఎంతవరకు ఉడికిందో చూద్దాం రండి. బాగా ఉడుకుతుందండి. ఒకసారి గంట పెట్టి తిప్పుదాం. సూపర్, మంచి వాసన వస్తుందండి అసలు. ఇప్పుడు కొంచెం టేస్ట్ చూద్దాం, ఉప్పు సరిపోయిందో లేదో చూద్దాం. కొంచెం ఉప్పు పట్టిద్దండి, కొంచెం ఉప్పు వేసుకోండి. స్పూన్ మళ్ళీ ఒకసారి తిప్పుదామండి. ఉప్పు వేసాం కదా, ఒకసారి తిప్పేసేద్దాం. అంతా దగ్గర పడుతుందండి.
సిమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉడకనిద్దాం. 10 నిమిషాలు ఉడకనిచ్చాం కదండి, ఎంతవరకు ఉడికిందో చూద్దాం రండి. బాగా ఉడికిపోయిందండి, తిప్పి చూద్దాము. బాగా ఉడికిపోయింది. ఏ మెతుకు ఆ మెతుకు చక్కగా ఉడికిపోయిందండి. చివరిగా కొంచెం నెయ్యి వేసుకుందామండి. పైన కొంచెం నెయ్యి వేసుకొని ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టి వండుకుందామండి. మూత పెట్టేసేస్తాం. 5 నిమిషాలు ఉడికింది కదండి, ఎలా ఉందో చూద్దాం రండి. సూపర్గా ఉడికిందండి. చక్కగా ఏ మెతుకు ఆ మెతుకు చక్కగా ఉడికిందండి. ఇంకా ఉడికిందండి, బాగా ఉడికిందండి. స్టవ్ ఆఫ్ చేసేసేద్దామండి. ఇక ఎలా ఉందో టేస్ట్ చేసి చూద్దాం రండి. కొబ్బరి అన్నంలోకి మటన్ కర్రీతో తినొచ్చు, చికెన్ కర్రీతో తినొచ్చు, అన్ని నాన్ వెజ్ ఐటమ్స్తో దేనితోనైనా తినొచ్చండి. చాలా టేస్ట్గా ఉంటుంది. నేనైతే చికెన్ కర్రీతో తింటున్నానండి. ఎలా ఉందో టేస్ట్ చేసి చూద్దాం రండి. కాలిపోతుంది. కొబ్బరి అన్నము చికెన్ కర్రీతో తింటున్నానండి. చాలా చాలా బాగుందండి. అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయండి. చాలా టేస్ట్గా ఉందండి. మన ఛానల్ని ఇంతవరకు చూసినందుకు థ్యాంక్స్ అండి. మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. మీరు కూడా ట్రై చేసి చూసుకోండి. ఓకే, బాయ్ అండి.